బ్రేకింగ్ న్యూస్. సినీ కార్మికుల సమస్యల మీద తననెవరూ కలవలేదని, అయితే తాను కలిసినట్టుగా వారికి హామీ ఇచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేశారు, ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, మనం చూసాము ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే మనకి స్టార్టింగ్ నుంచి వస్తుందో గత కొద్ది రోజులుగా, దానికి సంబంధించి ఎవరైతే ప్రముఖులు ఉన్నారో సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కానివ్వండి, వీళ్ళ టీం ఏదైతే ఉందో వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు అని మనకి అప్డేట్ వచ్చింది. బట్ చిరంజీవి ప్రస్తుతం ట్వీట్ చేయడం జరిగింది, నన్ను ఎవరు కలవలేదు, నాకు దీంట్లో ఎలాంటి అవగాహన కూడా లేదు, నేను ఇలాగే చూడడం తప్ప అని చెప్పి దానికి సంబంధించి మొత్తం ఓవరాల్గా ఏదైతే బయట అంతా జరుగుతుందో దట్స్ ఆల్ ఫేక్ అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఏంటి, ఎలా ఎలా చూడొచ్చు దీన్ని, అంటే ఎలా ఉండబోతుంది ప్రొడ్యూసర్స్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఏంటి అప్డేట్స్ ఏంటి అసలు దీనికి సంబంధించి? ఇది నిజంగా ఊహించని షాక్ లాంటిది. ఎందుకంటే 3 రోజుల క్రితం ఫిలిం ఛాంబర్ తరఫున స్వయంగా నిర్మాత సి కళ్యాణ్ గారే మేము చిరంజీవిని కలిసాము, సమస్యల్ని విన్నవించాం, ఆయన 2-3 రోజులు సమయం అడిగారు అని ఆయన స్వయంగా చెప్పారు. అది చెప్పిన తర్వాతనే వాళ్ళు కలిసిన విషయం బయటకు వచ్చింది. ఫోటోలు వీడియోలు బయటికి వదలలేదు, కానీ వాళ్ళు కలిశారనేది ఎవరు ఖండించలేదు కాబట్టి అందరూ నిజమే అనుకున్నారు. ఇవాళ హఠాత్తుగా చిరంజీవి నాకు నన్ను ఎవరు కలవలేదు, నాకు ఈ వ్యవహారంతో సంబంధం లేదు, ఏదున్నా సరే ఛాంబర్ తరఫున యూనియన్ బాడీ వాళ్లే చూసుకోవాలి తప్పించి నాకు ఎలాంటి అధికారం లేదు అన్న రీతిలో ట్వీట్ పెట్టడం ఒక రకంగా సెన్సేషన్ అనే చెప్పాలి. అయితే ఎందుకని చిరంజీవి ఇట్లా ట్వీట్ చేయడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా వెనకాల? అంటే ప్రాథమికంగా చూస్తే ఆయన మీద తెలియని ఒత్తిడి ఏదో పనిచేసినట్టు అనిపిస్తోంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇప్పుడు ఆయన నిర్మాతల వైపు ఉండాలనా లేకపోతే ఫెడరేషన్ సభ్యుల వైపు మాట్లాడాలనా, ఎవరి వైపు సానుకూలంగా ఉండాలనేది ఒక రకమైన ఒత్తిడి లాంటిది. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను అని గతంలో చెప్పారు, ఆ బాధ్యతను తీసుకున్నట్టుగా ఎప్పుడైనా చూపించలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఈ 30% వేతనాల డిమాండ్ వచ్చాక ఈయన సమస్య పరిష్కరించడానికి పూనుకోవడం వల్ల విమర్శలు వచ్చే అవకాశం అయితే ఉందనేది ఆయన గుర్తించినట్టున్నారు. తర్వాత నిన్న మొన్న కొందరు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా చిరంజీవి దీన్ని ఎలా పరిష్కరిస్తారు, ఆయనకి ఏం అధికారం ఉంది, ఆయన ఏ హోదాలో ఉన్నారు అనే విధంగా కొందరు ప్రశ్నించారు. ఆ ఉదాహరణకు నిన్న చిట్టిబాబు గారు విడుదల చేసిన ప్రశ్నల్లో ఆ ప్రశ్న ఉంది, చిరంజీవి గారికి ఆ క్యాపబిలిటీ ఉందా అన్నట్టు. ఇప్పుడు ఏ వివాదం లేకుండా ఒక అందరివాడుగా ఉన్న టైంలో అనవసరంగా ఇప్పుడు ఇష్యూని తలకెత్తుకుని లేనిపోని కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఎందుకనే ఉద్దేశంతో తనను ఎవరు కలవలేదన్నారా, లేకపోతే నిర్మాతలు చిరంజీవి మా వెనకాల ఉన్నాడని చెప్పడానికి అబద్ధం చెప్పారా అనేది నిజంగా విచిత్రంగా ఉంది. ఎవరో ఒక్కరు అబద్ధం చెప్పారనేది అయితే వాస్తవం. మరి అది చిరంజీవినా నిర్మాతలా అనేది మేబీ కొద్ది గంటల్లో తెలియచ్చు. సో మరి అసలు ఇష్యూకి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది అంటే, ఒక హోప్ ఉండే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, లేకపోతే అటుపక్క నుంచి ఎవరైతే కార్మిక సంఘాలు ఉన్నాయో సినీ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో, సో ప్రొడ్యూసర్స్ చిరంజీవితో మాట్లాడి ఒక కొలిక్కి తీసుకొస్తాం, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడతాం, ఎందుకంటే షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి కాబట్టి అని చెప్తే సరే సద్దు మణిగింది, ఏదో ఒకటి వీళ్ళు సెట్ చేస్తారు, ఏదో ఒకటి అవుతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చిరంజీవి ఆయన డైరెక్ట్గా ట్వీట్ చేయడం జరిగింది, దీనికి సంబంధించి నాకు ఎలాంటి అవగాహన లేదు, ఇది పూర్తి వాస్తవం అని చెప్పి మొత్తం క్లియర్గా చాలా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడబోతుంది? ఇప్పుడు కార్మికులకు సంబంధించి వాళ్ళ డిమాండ్స్కి సంబంధించి ఇక్కడ ప్రొడ్యూసర్ చాలా మొండిపట్టుగానే ఉన్నారు, ఇక్కడ ప్రొడ్యూసర్స్కి ప్రస్తుతం చూస్తుంటే సో ఎలా వెళ్తుంది అంటారు అసలు? దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది? ఇది ఎటువైపు నుంచి ఎవరు సానుకూలంగా కూర్చుని దీన్ని సెటిల్ చేసి సాల్వ్ చేసే పరిస్థితి ఎవరు చేస్తారంటారు? ఇప్పుడు చిరంజీవి ట్వీట్ చేయడం వల్ల ఆయన పూర్తిగా నాకు సంబంధం లేదు అని స్పష్టంగా చెప్పేసినట్టు అయింది. ఎందుకంటే నేను ఎలాంటి పెద్దరికం తీసుకోవట్లేదు, నేను ఈ సమస్యను పరిష్కరించడానికి నాకు హక్కు కానీ అధికారం కానీ లేదు అన్న రీతిలో ఆయన అయితే దాంట్లో స్పష్టంగా చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు ఈ సమస్య ఏదైతే ఉందో ఫెడరేషన్ కు యూనియన్ కు మధ్యనే వాళ్ళుగా పరిష్కరించుకోవాలి తప్పించి ఇప్పుడు ప్రత్యేకించి పెద్దలు ఎవరో చొరవ తీసుకునే అవకాశాలు అయితే తగ్గిపోతున్నాయి. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా మరి ఆయన ఏమంటారో చూడాలి, నిజంగా ఆయనైనా కలిశారా లేకపోతే ఆయన కలిసినట్టుగా వీళ్ళు చెప్పుకుంటున్నారా అనేది కూడా బహుశా ఈ రోజు లేదా రేపు స్పష్టత రావచ్చు. ఇప్పుడు
దీనికి ఉన్న మధ్య మార్గం ఏంటంటే తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు కానీ దీని ఈ సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపిస్తున్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళు పూనుకొని ఇద్దరిని కూర్చోబెట్టి, రెండు వర్గాలను కూర్చోబెట్టి రెండు ప్రతిపాదనలను కూలంకుషంగా చర్చించి ఏది బాగుంటుంది అనేది ఒక కన్క్లూజన్ కు వస్తే తప్ప దీన్ని అగ్ర హీరోలు కానీ ఇతర బయట వాళ్ళు కానీ నిర్మాతలు కానీ లేకపోతే ఏదైనా ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళు కానీ ఎవరు దీన్ని పరిష్కరించలేరు. కేవలం దిల్ రాజు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం ఛాంబర్ తరఫున పెద్దలు, యూనియన్ తరఫున నాయకులు, వీళ్ళు తప్ప దీన్ని ఎవరు పరిష్కరించలేరు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ రవీంద్ర.